ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దక్షిణాదిలో కేరళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదే సందర్భంలో తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. కర్ణాటక కూడా కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. అయితే తెలంగాణ, కర్ణాటక, కేరళలు ఈ నియోజకవర్గాల పునర్విభజనని వ్యతిరేకించినట. బికాజ్ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ దాన్ని కొనసాగించింది. తమిళనాడు కూడా టీవీకే దీన్ని వ్యతిరేకించలేదు. డిఎంకే కూడా సానుకూలతతోనే ఉంది. ఇప్పుడు ఏదో అత్యవసర సమావేశాలు పెట్టి దీని మీద బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఏమి అనుకోవట్లేదు. రాబోయేటటువంటి రోజులలో రాజకీయ సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దాన్ని అడ్డుకుంటే ఇక ముందుకు వెళ్ళడానికి బీజేపీకి పెద్ద అడ్డుకట్ట పడిపోయినట్టే. 2029 అన్నటువంటిది బీజేపీకి ఒక కలగానే మిగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నది ప్రతిపక్షం కంట్రోల్ చేయడానికి.